మహరాకాశంలో అనాహత రూపంగా అనాహతము అనేది అంటే ఎవ్వరూ చెయ్యని శబ్ద రూపంగా ఉంటుంది. అది. ఏమ్మా? ఎవరూ చెయ్యని శబ్దం అనాహతము అంటారు. అనాహత చక్రము. అంటే ఆహ్, ఆ యొక్క నాదము నీకు, నాకు ఎవరికీ సృష్టిలో ఎవరికీ తెలియకుండా స్థూలంలోకి మారిపోవటం. అంత స్పీడ్‌గా. నాదమే ప్రాణము గదమ్మా! ముఖ్య ప్రాణం గదా! అది నీ పాంచభౌతిక శరీరాన్ని చెయ్యాలి అంటే, అంటే పిండి నుంచి రొట్టె రావాలి. పిండిలో ఉన్నది అనాహతము. అందులో నుంచి రొట్టెగా రావటం నువ్వు. ఈ మార్పు ఏదైతే ఉందో అది రహస్యము. అర్థమైందా? అది. నీటి నుంచి పిల్లలు ఎలా పుడుతున్నారండి? శుక్ర శోణితాల నుంచి అండాండ, పిండాండ అన్నట్టు పిండము 9వ మాసం తర్వాత పిల్లవాడు పుడుతున్నాడు. ఈ స్థూలం ఎలా వచ్చింది? నాదము ఎలా మారింది? నీరు వెనక ఉన్నది ఏదైతే నాదం ఉందో అనాహతము. అది ఉంది కాబట్టి నీ యొక్క గుండెకాయ ఆ! అది స్థూలముగా మాంసపు ముద్దగా తయారవుతుంది. లబ్‌డబ్, లబ్‌డబ్ అని కొట్టుకుంటుంది. అది ఎవ్వరూ చెయ్యని నాదము. నీ నీ హృదయ స్పందన. చెయ్యి పెట్టు గుండె దగ్గర. నువ్విప్పుడు ఆగు అంటే ఆగుతుందా? ఆగదు. మళ్ళీ కొట్టుకో అంటే కొట్టుకోదు. అనాహతము. నువ్వు జెప్తే వినేది గాదు. మిగతా ఆర్గాన్స్ అంటారు గదా! అంగాంగములు నువ్వు జెప్తే వింటాయేమో గానీ, ఈ అనాహత చక్రము అదే అమ్మవారి యొక్క అక్కడ ఆ తల్లి అక్కడ కూర్చొని ఉంటుంది. అర్థమైందా? నాదము కూర్చొని ఉంటుంది అక్కడ అమ్మవారు. త్రికోణాంతర నిరూపిక అంటే ఇదనమాట. హ్మ్. అంటే స్వయంభూ రూపంగా ఉంటుంది. ఈ సృష్టంతా అలానే ఉంది. సూర్యుడు మనకి ఆ! గుండెకాయ. హ్మ్. సూర్యుడు సృష్టికి గుండె. చంద్రుడు మనస్సు. అదే గద అదే గురూజీ. అందుకే ప్రెగ్నెన్సీ ఇదన్నప్పుడు ఫస్ట్ గుండె చప్పుడే చూస్తారు. ఆ! యాహ్! హార్ట్ బీట్ రైట్. 8 వీక్స్ అంటే రెండో ఆ! నెలలో అవునన్నా. హార్ట్ బీట్ చూస్తారు. దాన్ని బట్టి దాన్ని బట్టి. యెస్. చెప్తారు. అవును. అదే ఫస్ట్. వెరీ గుడ్. వెరీ గుడ్. అది. అది అనాహత చక్రం అంటే అదనమాట. ఇప్పుడు మీకు కొద్దిగా అర్థమైంది. సో, ఇంక ఇక్కడి నుంచి మనం ఏంటంటే నాభ్యాల వాల లతలు అలుగుపోవాలి పైలోకాలకి. అంటే భావాల వాల. మన భావాలని పరా జేయాలి. అపర నుంచి పరా జేయాలి. ఇప్పుడు మిమ్మల్ని అలా తీసుకెళ్తుంది అమ్మవారు. ఆ! ఇదే లోకాలంటే ఇదే. హ్మ్. సో, మానవుని అంగముల ప్రయత్నము లేకుండా ఆహతము లేకుండా వచ్చే ధ్వని అంటే కార్యకారణములు రెండిటికి అతీతముగా ఉన్న అనాహత ధ్వని ఏదో అది ధారాకాశంలో పుడుతుంది. చూసారా? అంగాంగముల ప్రయత్నము లేకుండా మన చేతులున్నాయి గాబట్టి, మన మనసు జెప్తుంది. చెయ్యి తీసి అక్కడ పెట్టు, ఇక్కడ ఇది పెట్టు, గ్లాస్ నీళ్లు తీసుకురా. ఇలావన్నీ నువ్వు చెప్తే వింటాయి అన్ని అంగములు. అంగాంగములు గూడా ప్రయత్నము లేకుండా, ఆహతము లేకుండా అంటే చేతులతో శబ్దం చేసామంటే అవుతుంది. కానీ నువ్వు చేత్తో ఇలా అంటే అది కొట్టుకోవటం ఆ! ఇట్లా ఉండదు. నీ యొక్క ఆర్డర్స్, నీ యొక్క ఏది ఆజ్ఞలు అది పాటించదు. అనాహతము అది. హ్మ్. అతీతముగా ఉన్న అనాహత ధ్వని ఏదో అది దహరాకాశంలో పుడుతుందన్నమాట. అందుకే ఇప్పుడు జయశ్రీ గారు చెప్పినట్టు ముందు పల్స్ రేట్ చూస్తారు. ఏమ్మా? గుండె చప్పుడు. హ్మ్. ఈ మొత్తము హ్మ్. సమాహార నాద పరతత్వము యొక్క రూపమే రోమాలీలత. ఆమె రోమాలీలత. ఈ సమస్త సమాహారము. నీ గుండె పక్కవాడిది సృష్టిలో పిపీలికాది బ్రహ్మ పర్యంతము గూడా ఈ సర్వం నాదమయం జగత్తుతో నిండి ఉంది గదా! ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అంటున్నారు. ఆక్సిజన్‌తో ఎలా నిండి ఉందో, ఇది గూడా మళ్ళీ అందులో నుంచే పుడుతుంది. నాదం నుంచే. పంచభూతాలుగా. అలా ఆవిడ సర్వం నాదమయం జగత్. ఈ నాదమే శక్తి. సర్వం శక్తిమయం జగత్. ఆ! నాదం నుంచే శక్తి గదమ్మా! అవునా? పాట నువ్వు పాడుతున్నావు అంటే, శ్రావ్యంగా పాడుతున్నావు అంటే, నీకు నాదశక్తి చక్కగా ఉండాలి. మధ్యంలో మధ్యమంలో పాడాలన్నా, పరాలో హై పిచ్‌లో పాడాలి అన్నా గూడా
అంత శక్తి నీకు ఉండాలి. ఈ నామము వలన నీకు అటువంటివి ఆ శక్తులు కూడా అమ్మవారు అందుకే గంధర్వులు అవుతారు. హై పిచ్ లో కూడా నాదముతో కూడా వాళ్ళు అందుకే నాద స్వరూపులు. ఎవరు? దేవతలు, కిన్నెరులు, కెంపురుషులు. అందుకే వాళ్ళు కాంతి దేహాలతో ఉంటారు. మనం స్థూలంలో శక్తిని పుట్టిస్తాం. అమ్మ నేను ఎందుకంటే ఓపిక లేదు. అర్థమైందా? అందుకనే వాళ్ళ అమ్మవారు. ఆ! మరి అమ్మవారు ఎలా కూర్చుంటుంది? లలితా పరాభట్టారిక ఆవిడ. మరి సింహాసనం మీద మణిదీపంలో కూర్చున్నప్పుడు పక్కన అందరూ కూడా ఎవరు? హ్మ్. మరి వీళ్ళంతా కూడా భారతి వీళ్ళంతా కూడా సేవలు చేస్తూ శ్రావ్యంగా ఆ! తత్తత్తాళ మృదంగాలతో ఆవిడ ఆ! ఇవన్నీ ఆ నాదంగా నువ్వు అయితే నీ శరీరం నాద శరీరం అయినప్పుడు నువ్వు నీకు అటువంటి స్థానాన్ని తన మణిదీపంలో కల్పిస్తుంది. అంటే తానే నీవు నీవే తానుగా నువ్వు భాషిస్తావు అని. అదే సవికల్పము. అవే నిర్వికల్పాలు. ఏమ్మా! అక్కడ పాడించుకుంటుందమ్మా నీ పాట. నువ్వే పాడతావు. అమ్మవారిని చూడంగానే ఆనందంగానే మరి ఎలా ఆశువులుగా వేల వేల పాటలు. అలానే నువ్వు కూడా అటువంటిది. అప్పుడు నీ యొక్క గొంతుకి, నీ సంగీతానికి ఏమ్మా సార్థకత. పుట్టి సంగీతంలోనే పుట్టి సంగీతంలోనే అమ్మవారిలోనే కలిసిపోయావు. నాదంగా పుట్టావు. నాదంగానే అమ్మవారి పరాలో కలిసిపోయావు అని అదే నీకు మోక్షము. ఫలాన్విత, ముక్త ఫలాన్విత అమ్మవారు. అది. అందుకే యోగము. అది యోగము వలన జరుగుతుంది. యోగము అంటే కలయిక. ఒక సముద్రము, నది కలవటం. అలా. నీ నాదము వెళ్ళి వెష్టి అనేది ఏదైతే ఉందో, అది వెళ్ళి సమిష్టిలో కలవటమే సముద్రము. సమిష్టి సముద్రము. మనందరం నదులం. మనందరం అక్కడికి వెళ్లి కలవాలి. అది మన లక్ష్యము. జాతృ జేయము అంటే అది జేయం. అదే వసుదైక కుటుంబము. అందరూ మంచిగా ఉండాలండి. అందరూ యోగం చేయాలండి. అందరూ ధ్యానం చేయాలండి. చెడు చేయకూడదండి అని చెప్తారే. అదే కదా మహాత్ములు చెప్పింది. 3 కోతులను పెట్టి పాపం చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు. ఇట్లా ఇదే, ఇదే. ఎప్పుడైతే అందరం ఒకే భావాల ఒకే భావం మీద నిలబడ్డామనుకో పిపిలికాది బ్రహ్మ పర్యంతం. ఈ సృష్టిలో అందరం అలా ఒకే భావంతో ఉంటే చెడుకి తావేది? ఎవరు చెడు చేస్తారు? అప్పుడు తప్పకుండా ఆడవాళ్ళు కూడా 12 గంటలకి అర్ధరాత్రి కూడా తిరుగుతారు. అందరికీ స్వతంత్రమే. అందరూ మంచే ఉంటుంది. శ్రీరాముడి యొక్క కాలంలో అలా తిరిగేవాళ్ళు మరి. హ్మ్. వాళ్ళంతా నాద స్వరూపులు. అందుకే అవన్నీ ఆ యొక్క యుగాలన్నీ కూడా స్వర్ణ యుగాలు. ఈ మొత్తము సమాహార నాద పరతత్వము యొక్క రూపం విభిన్నమైన అనేకముగా ప్రతి వారిలోనూ ఒక నాదము ఉన్నదే హృదయములో. ఇవన్నీ కూడా అమ్మవారు యొక్క సమాహార స్వరూపం. అది. అది నువ్వు గనక నీకు అనుభూతి అయింది అంటే అమ్మని దర్శనం అయింది అని. లేదు అంటే వెష్టిగానే ఉండిపోతావు. నాదోపాసన చేసుకుంటూ ఉండిపోతావని అర్థం. అది యోగము చేసుకోవాలి. సంగీతం యోగంగా మలుచుకోవాలి. ధ్యానంగా, భక్తిగా, శ్రద్ధవాన్ లభ్యతే జ్ఞాన. శ్రద్ధగా చక్కగా దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుని ఏ కళ అయినా అమ్మ సంగీతం అనే కాదు, నాట్యం గాని, నృత్యం గాని, ఏదైనా పెయింటింగ్ గాని, ఏదైనా కూడా ఏ కళ తీసుకున్నా కూడా దాన్ని భక్తిగా అదే భక్తి మళ్ళీ ముదిరి ధ్యానం కావాలి. అదే ధ్యానము అంటారు. అవునా? మనం ఇప్పుడు కూడా మనం ఏదో ఒక పనికిరాని ఆలోచనతో ధ్యానంలోనే ఉంటాం. అవునా? ఎందుకు ఉన్నామో మనకే తెలియదు. అన్ని పనులు చేసి మళ్ళీ ఆ భావం దగ్గరికి వచ్చి అదే ఆలోచన చేస్తుంటాం మళ్ళీ. అవునా? అది ధ్యానము. ఈ ధ్యానం ముదిరిందనుకో ఏమవుతుంది? యోగం అవుతుంది. అదే బ అక్కడ అమ్మవారిని పెడితే అదే చక్కగా నీకు అమ్మవారే వస్తుంది. మంచి ఆలోచన పెట్టుకుంటే మంచి ఆలోచనే ఫలిస్తుంది. ముక్తా ఫలాన్విత. నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అనుకున్నప్పుడు అదే పెట్టుకో ధ్యానము. అదే లక్ష్యంగా పెట్టుకో. అదే అవుతావు. లేదు అంటే ఇంకోటి ఏదో అవుతావు. ఎందుకంటే ఇంకో ఆలోచన నీకుంది కాబట్టి అదయ్యావు. లేదు అంటే ఇదవుతావు. అదనమాట యోగం అంటే అది కలయిక. ఎప్పుడైతే కలిసావో అది మోక్ష. ముక్త ఫలాన్విత. నీ ఫలం నీకు ఇస్తుంది అమ్మవారు. తన దగ్గర పెట్టుకొని ఉంది. అది తీసుకునే అర్హత నువ్వు ఆ స్థితికి నువ్వు ఎదిగి తీసుకోవాలి. అవునా? నాన్నగారు కారు కొనిస్తాడు. కానీ కారు నాన్నగారి దగ్గర నుంచి తీసుకోవాలి అనే స్థితికి నువ్వు ఎదిగితే ఆయన నువ్వు అడగకుండానే నీకు సర్ప్రైజ్ గిఫ్ట్‌గా మార్నింగ్ అక్కడ కారు ఉంటుంది ఇంటి ముందు. అవునా? మనమేం తల్లిదండ్రులకు చెప్పడం అవసరం లేదు.
మనం చేసే పనులు బట్టి మనకి ఆ ఫలాలు వస్తూనే ఉంటాయి. నువ్వు మంచి పనులు చేస్తున్నావు అనుకోండి, 10 మంది నీ దగ్గరికి వచ్చి ఏదో రకంగా నిన్ను సహాయం చేస్తూనే ఉంటారు. అవునా? అడగటం అవసరం లేదు. అడగటం ఎందుకు? అవునా? ఎవరు అడగరు కదా! మంచి చేసేవాళ్ళు ప్రతిఫలాపేక్ష పెట్టుకోకుండా చేసేవాళ్ళందరూ గూడా మనుషులే, మనమే ఇస్తున్నామే. అయ్యో! పాపం ఆయన మంచి పని చేస్తున్నాడు. ఆ! ఏదో ఒకటి మనం సహాయం చేద్దాం అని మనం చేస్తున్నామే. మనలో ఆ సంకల్పం కలుగుతున్నప్పుడు అమ్మవారికి కలగదా? నీ ముక్తా ఫలానికి అమ్మవారి దగ్గర పండు తన దగ్గరే పెట్టుకుంటుందా నీకు ఇవ్వకుండా? పోన్లే ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మలో చూద్దాంలే, ఇస్తానులే, ఇక్కడే వదిలే నీది. అలా, అలా నిన్ను సంస్కరించి తన దగ్గరికి రప్పించుకుంటుంది. అంతేగాని నీ మీద కోపంతో కింద పడేయలేదు. గురువులు కూడా చూడండి, అన్నీ తెలిసిన వాడికి ఎందుకు? ఏమి తెలియని వాడిని ఉద్ధరిస్తేనే గురువు, సద్గురువు. పాపం పోన్లే వాళ్ళు పాపం. ఆ! అది అరుణాం కరుణాతరంగితాక్ష సద్గురువులు అలా ఉంటారు. సాయిబాబా అలా ఉంటారు. ఆనందగన లాంటి మహానుభావులు, అవతార పురుషులు, అమ్మవారి స్వరూపాలు భూమి మీద వచ్చినప్పుడు అలా ఉంటారు. మనల్ని ఉద్ధరించడానికి వస్తున్నారమ్మా వాళ్ళు. ఏమ్మా! హిమాలయాస్ లో ఉన్న యోగుల్ని ఉద్ధరించడానికి వస్తున్నారు అవతార పురుషులు. అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తున్నారు. అన్నీ తెలిసిన వాడిని ఎందుకు? తెలియని వాడిని ఉద్ధరించడం. అది. వాడు బాగుపడ్డాడంటే మనకు ఆనందం. అవునా? అది. అట్లా ఉంటుంది. సో, చేసే మంచి ఎలా ఉండాలి? 10 మందిని దృష్టిలో పెట్టుకొని చేసే పని ఏదైతే ఉంటుందో, అవునా? నీ స మన మన కళ మన కళ గాని, మన గొంతు గాని, నాదం గాని, ఏదైనా గూడా ఇది మనది కాదు. ఇది లోకానిది. ఆ లోకానికి మళ్ళీ మనం పునరంకితం చేయటం. వాళ్ళకే ఇచ్చేయటం. ఇప్పుడు ఒక గాత్రం ఉంది. గాయని గాని, గాయకురాలు. 10 మంది విని ఆనందిస్తేనే కదా దానికి సార్థకత. ఆమె పడిన కష్టానికి గాని పాపం. అవునా? ఇంతమందిని నేను నాదంలో పెట్టాను. ఇంతమందిని నేను తన్మయత్వంలో పెట్టాను. నాద ఉపాసన, నా నాద ఆరాధన, నాదార్చన ఇవన్నీ కూడా నువ్వు చేసావు. ఇదే ముక్తా ఫలాన్విత. నువ్వు వెళ్ళేది కూడా ఆ నాదాన్ని పట్టుకొని ఆ నభోంతరాల నుంచి అలా పైకి వెళ్ళిపోతావు. అదనమాట. నారద మహర్షి లేడు అన్ని లోకాల్లో ఎలా తిరుగుతున్నారు? నాదమే ఆయనకి. నాదమే ఆయనకి మెయిన్. అది లేకుండా ఆయన ఎక్కడ తిరుగుతాడు? భూలోకాల దాకా వచ్చాడు అంటే నాదమే. అవునా? నారద మహర్షి మహానుభావుడు. సాక్షాత్ నారాయణ స్వరూపం. అవునా? మరి అన్ని లోకాలు తిరుగుతున్నాడు. మరి నువ్వు కూడా తిరుగుతావు. అదోపాసన అంటే మజాక్ కాదు. అమ్మా! అది ఓంకారం నుంచి అన్ని పాటలు వస్తున్నాయి. అన్ని నాదాలు పుడుతున్నాయి కాబట్టి ఓం చక్కగా చెప్పావు అంటే నీకు అన్నీ అమ్మవారు ఇచ్చేసినట్టే. అదే ఓంకారమే నీకు ముక్తా ఫలాన్విత. అది సరిగ్గా ఉచ్చరించావు అంటే అయిపోయింది నీకు ముక్తా ఫలాన్విత. ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం నాదాన్ని తీసుకెళ్ళి నువ్వే నాదాంతం వరకు తీసుకెళ్ళు. ఉన్మని దాకా. అది. అందుకే నాదోపాసన చేయమంటారు. అందుకే అన్నమాచార్య వీళ్ళందరికీ కూడా వాళ్ళకి తెలియకుండా రాముల వారే కళ్ళ ముందు కనిపిస్తుంటారు. దేవుళ్ళే వచ్చి కనిపిస్తున్నారు అంటే మనకెందుకు జరగట్లేదు? అది. ఏమ్మా? నాదం సర్వం నాదమయం జగత్ అన్నారు. బిందువు నుంచి ఏది చతుర్ద్వారాల వరకు ఓం భూ ఓం భువ వరకు కూడా నాదమే. ఈ సృష్టి అంతా కూడా ఎలా ఉంది? ఒక గ్లాసులో నాదం నిండి ఉంది. ఒక గ్లాస్ ఉందనుకోండి, నీళ్లు పోస్తే నీళ్లు నిండాయండి అంటాం. ఈ శరీరం కూడా అంతే కదా, శ్వాసతో నిండి ఉంది. ఏముందమ్మా? పిప్పేగా, తోలు తిత్తే కదమ్మా శరీరము. ఏంటి దీనికి విలువ చెప్పండి? అది నాదం అంటే అది. అవును. శివుడి యొక్క ఢమరుకం ఎలా ఉంది చెప్పండి? శివుడి యొక్క ఢమరుకమే నాదం. అక్షరాలు. నాదం పలికింది అంటే అక్షరం వస్తోంది అని. పరాపశ్యంతి మధ్యమ వైఖరి ఓం. అందులో ఏముంది స్వామి అంటే అందులో ఏమీ లేదు. శ్రీకృష్ణుడి యొక్క మురళిలో ఏముంది స్వామి? అంత మంచి మంచి పాటలు ఆ మురళి నుంచి వస్తున్నాయి అంటే ఏమీ లేదు. ఖాళీగా ఉంది కాబట్టి చక్కగా స్వరాలు పలుకుతున్నాయి. మాయ అంతా పెట్టుకుంటే స్వరం ఏం పలుకుతుంది? అది అలా చెప్తున్నారనమాట. సృష్టి అంతా ఒక మురళితో సమానం. మన షట్చక్రాలే మరి చక్కగా మరి అవి పలకాలి అంటే ఇగో ఇవి ఇప్పుడు ఈ నామాలు అమ్మవారి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఓం హ్రీం శ్రీం ఇవన్నీ కూడా
అలా నువ్వు చక్కగా పలుకుతాయి. ఏమమ్మా? ఏకరీలో చక్కగా పలుకుతాయి నీకు. అప్పుడు నువ్వు నాదార్చన చేసినట్టు, నాదోపాసన చేసినట్టు. ఆ? సో ఈ మొత్తము సంహార నాద పరత్వము యొక్క రూపమే ఈ నాద నాదార వారములే, నాదార వారములే. ఏమ్మా? నాదార వారములే అంటే అంటే ఆలవాలము అన్నారు కదా, అంటే అన్నిటికీ ఏది అంటే నాదార వాళ్ళని. జీవితం చక్కగా వెళ్ళాలి, సంగీతంగా వెళ్ళాలండి అంటే నాదము చక్కగా ఉంటుంది కాబట్టి దాకా తీసుకొచ్చాం. జీవితం ఏంటండి, సంగీతంలో పాటలా వెళ్ళిపోతుంది. వాడికి ఆడిందే ఆట, పాడిందే పాట అంటావా లేదా? ఎగతాళిగా అన్నా దాని అర్థం ఉంది శ్రీ విద్య. ఆ యొక్క ఎగతాళి మాట దాని వెనక వెళితే నాదమే. అందుకే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ ఉంటారు. అవునా? కొందరికి అన్నీ ఉన్నా నవ్వలేరు. ఎందుకు అంటే చెప్పలేరు. ఏదో ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది, తెలియని భయం. వాళ్ళకి ఆ భయం, దేని చూసి భయం లేదు. ఆడుతుంది ఆట. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి ఎందుకు బాధ్యత ఏముంది? బాధ్యతలు ఏముంటాయమ్మా చిన్నపిల్లలకి? ఇంట్లో అమ్మ ఏం వండింది, పాయసం వండిందా, ఏం పెడుతుందో వాళ్ళకి అనవసరం. వాళ్ళకి చిరిగిపోయిన లాగులు వేసుకుని తిరుగుతున్నా పాపం వాళ్ళ ఆటలు వాళ్ళ. అయ్యో నేను ఈ బట్టలు వేసుకొని ఆడుకుంటున్నాను, మంచి బట్టలు కొనమ్మా, అందరిలో గొప్పగా ఉండాలని ఆలోచనలు వాళ్ళకు ఉండవు. ఆటే వాళ్ళకి ఆనందం. అదమ్మా, అర్థమైందా? అలా ఉండాలి. అది జీవితమే ఆడిందే ఆట. చిన్నపిల్లల ఆటలా ఉండాలి. ఈ జీవితం కూడా అంతే. ఆ ఆనందంతోనే అందులో వాళ్ళు పడతారు, కాళ్ళు విరగొట్టుకుంటారు, దెబ్బలు తగులుతాయి, మళ్ళీ దాన్ని అమ్మ దగ్గరకు వస్తారు, కట్టు కట్టించుకుంటారు, మళ్ళీ పరిగెత్తాడు ఆటలోకి. అది ఆడిందే ఆట, పాడిందే అంటే వాళ్ళకి ఏంటంటే దెబ్బ కూడా, కష్టం కూడా వాళ్ళకి ఆటలో ఆనందమే. అదే కోరుకుంటారు కానీ ఎక్కడ పడ్డారో మళ్ళీ అదే కోరుకుంటాడు. దట్ ఈస్ ద లైఫ్. చిన్నపిల్లలు అంతే కదమ్మా, వాళ్ళ ఆనందాన్ని పోగొట్టుకోరు. నాదము కూడా ఒక ఆటే. అదే మనం తెలుసుకోవాల్సిన జీవిత రహస్యాలు. చిన్న దాంట్లో నుంచే పెద్దవి పుడతాయమ్మా. విత్తనం చూస్తే చేతిలో పట్టుకుంటాం. అదే మహా వటవృక్షం ఏంటంటే నీ చేతిలో వస్తుందా వృక్షం, నువ్వే ఆ చెట్టు కింద వెళ్ళి నీడగా ఉంటావు. పిల్లలు ఎదిగిపోయారు అంటే మళ్ళీ వాళ్ళే మనకి నీడ. అవునా? పుట్టినప్పుడు ఎలా ఉన్నారు? బీజంలా ఉన్నారు. ఇప్పుడు వటవృక్షాల్లో ఉన్నారు. దిస్ ఇస్ లైఫ్. అమ్మా చూసి సాక్షిగా చూడనన్నా, సాక్షిగా చూస్తే నీకు సచ్చితానంద. నీవు భ్రమలో నీవు గనక అందులో నువ్వు పాత్ర వహించావు అంటే సుఖము దుఃఖము అనేది వస్తుంది. అందుకే మాయని మాయగానే చూడాలి. అందుకే మాయని మాయతోనే మాయించాలి. ఇది మాయా అని తెలుసుకోవాలి. అమ్మా పాములు ఆడించేవాడు ఉంటాడు, వాడు పాముతో అన్ని విన్యాసాలు చేయిస్తారు. అలా ఆటగా చూడాలి. అర్థమైందమ్మా? ఆనందించాలి అంతేగాని మాయని చూసి ఆనందించాలి అంతేగాని మనం అందులోకి వెళ్ళకూడదు. బురద ఉంది అంటే అది బురద అని తెలుసుకొని జాగ్రత్త. కమలం తీయాలి అందులో నుంచి, చాలా జాగ్రత్తగా కమలం తీసుకోవాలి. మా నుంచి బయటపడాలి, కమలంతో బయటకు పడాలి. చెడు నాకు మంచే చేసింది, ఫలితంగా నేను ఒక విషయం తెలుసుకున్నాను అని చెడుని నిందించమని కాదు. చెడు ఒక పాఠము. మనం కన్నీళ్లు ఏడ్చినా నవ్వినా కన్నీళ్లే వస్తాయి. అవునా? వచ్చే నీళ్లే కదమ్మా, కన్నీళ్లే కదా. కన్నీళ్ళు 3 రకాలుగా ఉంటాయా? ఆనందం ఎక్కువైనా, నవ్వు ఎక్కువైనా, బాధ ఎక్కువైనా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళే టపటపా రాలుతాయి. అదే జీవితం. దానికి ఇంకా భాష్యం లేదు. కన్నీటికి భాష్యం ఏముంది? అదే రసము, ఈ జీవిత రసము. రసానందము. ఆనందంగా ఉన్నావు, కన్నీళ్లు పడ్డాయి, అంత ఆనందంగా. పిల్లలు ఎదిగారు, అందరూ సెటిల్ అయ్యారు, నాకే కష్టాలు లేవు అన్నది కళ్ళల్లో నిండుగా నీళ్లు ఉబుకుతాయి. అవునా? ఉబుకుతాయి. ఉబికినప్పుడు నా పిల్లలు ఎదిగారు, నా చేతికి వచ్చారు. జయ గురుదేవమ్మ. ఎదిగారు,
వాడు సుఖంగా ఉన్నారు అని నీకు కళ్ళలో నీళ్లు నిండుతాయి. అది అది ఆనంద బాష్పాలు అంటారు. ఎవరో బాధ పెట్టారు మాట ఉం? అన్నంగానే టక్కని మళ్ళీ కన్నీళ్ళు వచ్చేస్తాయి. అది బాధ. ఓహో, ఈ రెండు కూడా నేను భరించే శక్తి నాకు అమ్మవారు ఇస్తే, ఈ శివదృష్టి సమదృష్టి అనేది ఇస్తే, ఈ కష్టం కూడా నేను తట్టుకునే శక్తి అమ్మవారు ఇవ్వాలి. అదే నాద శక్తి అమ్మా. ఆ, మరి కష్టం అనుకుంటే ఎట్లా? ఏదో నేను తెలుసుకుంటున్నాను, తెలియపరచడం కోసం అమ్మవారు నన్ను కష్టపెట్టింది. భక్తుడికే కదా అన్ని కష్టాలు. భక్తుడిని ఎన్ని రకాలుగా అమ్మవారు శిక్షిస్తుంది. అవునా? చందోలి శాస్త్రి గారు ఇటువంటి మహానుభావులు లేరు. అంత అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు అంత పాపం పేదరికంలోనే ఉన్నారు కదమ్మా. కోట్లు పెట్టుకుని ఉన్నారా? సుఖాలు పడ్డారా? చెప్పండి. ప్రతి భక్తుడు పేదవాడే. భక్త తుకారం చూడండి, ఇంట్లో ఉన్నవన్నీ ప్రజలకు ఇచ్చేసాడు. అవునా? ఆయన మరి జీవితం చూడండి. ఇప్పుడు భక్తులందరూ కూడా కష్టం నుంచే వాళ్ళు నాదోపాసన చేశారు. అందుకే జీవితం శ్రావ్యంగా వెళ్ళిపోయింది. అవునా? చరిత్రలో మిగిలిపోయారు. అది నాదోపాసన అంటే. అది కష్టాన్ని కూడా ఉపాసన చేయటం, సుఖాన్ని ఉపాసన చేయటం, దుఃఖాన్ని ఉపాసన చేయటం, రెండిని కూడా స్వరాలు. ఈ రెండు స్వరాలు చక్కగా మనం హతము అనాహతము రెండు తెలుసుకోవాలి. అందులో నుంచి పుట్టేదే నీ ఆత్మ. చాలా. సో కుచద్వయి అంటే కుచద్వయి ఉన్న ప్రదేశము దహర ప్రదేశం అని అర్థం చేసుకోవాలి. కుచద్వయి అంటే ఏంటంటే మన హృదయం, మన హృదయం ఏదైతే ఉందో ఇది కుచద్వయి. కుచ ద్వయి అంటే ద్వయి అంటే రెండు, అంటే స్థాన్యములు అంటే ఏంటంటే ఇదంతా కూడా ఈ అమ్మవారి యొక్క కుచద్వయి అంటే ఈ ప్రదేశం అంతా కూడా దహర ప్రదేశం అని, ఇదంతా ఆకాశము అని, దహరాకాశము అని. కుచద్వయి అంటే అదనమాట. ఏమన్నా అంటే సూర్యచంద్రుడు అని. ఆంతర పూజలో కుచములు అంటే స్థనములు అని అర్థం. ఆంతర పూజలో ఏమిటి? కుచములు అంటే అమ్మవారి యొక్క స్థనములు. ఈ స్థనములు అని కాదు అక్కడ, ఇది సామాన్యం. అంటే సూర్యచంద్రులు ఏమా దహరాకాశము, దహరాకాశ దీపిక అమ్మవారు. ఏమా అక్కడే నీ దీపంగా ఉంది, త్రికోణాంతర దీపికగా ఉంది కాబట్టి దహరాకాశ దీపిక అన్నారు. ఆమె అక్కడ కూర్చుని ఉన్నది కాబట్టి ఆమె కుచద్వయము. దహర ప్రదేశంలో కూర్చుని ఉన్నది కాబట్టి కుచద్వయము. ఇక్కడ గుండె దగ్గర ఆత్మగా కూర్చుని త్రికోణాంతర దీపికగా కూర్చుని ఉన్నది. అనాహతము హతము గురించి చెప్తున్నాను. అనాహతం ఏమిటి, హతము ఏమిటి? హతము అంటే ఏంటంటే నీవు ప్రయత్నపూర్వకంగా నువ్వు చేసే హతము, శబ్దము. నీవు చేయలేని హతము ఏదైతే ఉందో అనాహతము, అది నీ గుండెలో లబ్ధబ్ లబ్ధబ్ అని కొట్టుకుంటుందే. అది నువ్వు చేస్తే వచ్చినది కాదు, దాని వెనక ఉన్న నాదము. ఆ నాదమే జ్యోతి. నాదము జ్యోతి ఇవన్నీ వేరువేరని కాదు, అదే ఆత్మ, అదే ఉదాన ప్రాణము. ఇన్ని పేర్లు ఆ ఆత్మకు ఉన్నాయి. అదే ఈశ్వర చైతన్యము అంటారు. ఆ చైతన్యం ఆ గుండెలో ఉంది కాబట్టి లబ్ధబ్ అని కొట్టుకుంటుంది. కన్నురెప్పలు కొట్టుకుంటున్నాయి అంటే అక్కడ ఈశ్వర శక్తి ఉంది కాబట్టి నీ శరీరం అంతా కూడా కదులుతోంది. రథసారథి అంటే ఏంటి? రథం ఎలా కదులుతుంది? గుర్రాలు కట్టాం కాబట్టి కదులుతోంది. ఈ హృదయంలో అమ్మవారు కృష్ణుడిగా కూర్చుని ఉంది అంటే అమ్మవారుగా కూర్చుని ఉంది కాబట్టి ఈ శరీరం అనే రథము, జగన్నాథ రథ చక్రాలు కదులుతున్నాయిరా పిచ్చివాడా అని. లేదంటే నువ్వెక్కడ మాట్లాడగలుగుతున్నా మాట్లాడి, అమ్మవారు ఉండాలి కదా, నాద శక్తి ఉండాలి కదా. అవునా? ఒకరిని కొట్టాలి అన్నా, ఒక వస్తువును మోయాలి అన్నా శక్తి ఉండాలి. ఆమె యొక్క కూర్చుని ఉన్న త్రికోణాంతర దీపిగా వెలిగిపోతున్న ఆ తల్లి ఎవరైతే ఉన్నారో అది కుచద్వయి ప్రదేశము, అదే దహర ప్రదేశము, అదే గుండె. ఇంకా మళ్ళీ ఏ ప్రదేశము తీసుకోలేదు అమ్మవారు. బొడ్డులో ఉండొచ్చుగా ప్రాణం. ధార ప్రదేశం అంటే ఆకాశము అని ధారా చక్రము, ధారాకాశ రూపిణి అమ్మవారు. అందుకే హ్రీంకారాసన గర్భిత, హకారము ఆకాశము. సో హ్రీంకారాసనం చేసుకుని నీ హృదయంలో కూర్చుని ఉన్నది. ఎక్కడో ఆకాశంలో ఉన్నానని కాదురా, ఇదంతా ఆకాశమే అంటుంది. ఆమెకి ఆకాశము, భూతాకాశం వరకు ఆమె నిండి ఉంది. మరి అక్కడి నుంచి ఆక్సిజన్ మన ముక్కులోకి వస్తుంది సూర్యుడి నుంచి. మనం అందుకే ప్రాణంతో లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటూ తిరిగేస్తున్నాం.
సూర్యుడు ఉన్నాడని, కానీ సూర్యుడు ఏం చేస్తున్నాడనేది మనకు తెలియదు. నవగ్రహాలు ఉన్నాయి. శని ఎముకలకి ఆయన అధిపతి. అదేంటి శనిగ్రహం ఎక్కడో ఉంటే నా నా ఎముకలకి ఆయనకి సంబంధం ఏంటి అని అలా కాదు. మరి ఎండ ఉంది, సూర్యుడిలో నువ్వు వెళ్తావు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి వెళ్ళు, గొడుగేసుకొని ఎందుకు ఎందుకు వెళ్తున్నావు? కిరణాలు ఎలా ఉంటాయి? అలానే కొద్దిగా శనీశ్వరుడు కొద్దిగా ఆ గ్రహాల్లో ఆయనకి ఏంటంటే ఎముకలకి, ఇవన్నీ నేను ప్రజ్ఞా విలాసంలో చెప్తాను. అది గనక ఆయన గనక చూపబడింది అంటే ఈ ఎముకలు దీనికి అధిపతి కాబట్టి ఆ బాధలు పడతావు. శని దశ. బాబోయ్ కాళ్ళు నొప్పి, బాబోయ్ నడుము నొప్పి, బాబోయ్ ఈ నొప్పి, ఆ నొప్పి, ఇవే ఎముకలకి సంబంధించినవే. ఆర్థోపాడిక్స్ కి మంచి ఆదాయం. అవునా? ఈ- ఈ- ఈ తైలం రాయి, ఆ తైలం రాయి, కేరళ వాడది హోమియోపతిలు, ఇక వీళ్ళందరూ మన ఇంటి దగ్గరే కూర్చుంటారు సీసాలు పెట్టుకొని. ఇది రాయండి అమ్మ తగ్గుతుందంటే, అంటే వాడిని పోషించడానికి మనకి ఎన్ని నొప్పులు. సో ఆంతర పూజలో కుచములు అంటే స్తనములు అని అర్థం. ఏమ్మా అర్థం చేసుకోకూడదు అంటే ఏంటి? ఆంతర పూజలో స్తనములు అని మనము అర్థం చేసుకోకూడదు నాన్న. అమ్మవారి యొక్క కుచములు అంటే ఏంటంటే ఆవిడ హృదయాన్ని నేను చూడటం గాని, ఆ దృష్టితో చూడటం గాని, ఆ రకంగా పూజ చేయటం గాని చెయ్యకూడదు. అక్కడ అమ్మవారు ఎలా ఉంది? రోమాలీలత, అనాహత చక్రం నాదముగా ఉన్నది. అర్థమైందా? అది ఆ నాదము మీద దృష్టి పెట్టు, దీని మీద కాదురా వెధవ అంతది. అమ్మా ఇక అంతకంటే అనవసరం, ఇంకా డీప్గా పోవద్దు. భౌతికంగా కనిపిస్తున్న కుచ ప్రదేశమునకు వెనక ఉన్న ధారాకాశమునందలి, ఈ కుచ ప్రదేశంలో వెనక ఉంటాయి చక్రాలన్నీ, వెనక ఉంటాయి కదా, ధార చక్రం వెనక ఉంటుంది. ఆ వెనక ఉన్న నాదమయాది అంటే అమ్మవారి యొక్క కుచద్వయములు నాద స్వరూపిణి లక్షణములని తెలుసుకోవడమే అంతర్యాగ రహుయాగ రహస్యము. ఇక్కడికి ఆపేసేది. అంటే ధార చక్రం ఒక విద్య. అర్థమైందా అమ్మా? ఆ విద్యని తెలుసుకోవటము అంటే నువ్వు శ్రీవి కావాలి. కిందంతా కూడా మూలాధార, స్వాధిష్టాన ఇవన్నీ భూతలానికి సంబంధించిన విద్యలు. నేను ఇంత కష్టపడ్డాను, నేను ఇంత చదివాను అనేవి ఈ మణిపురం వరకు నువ్వు చదువుకున్నావు. పాంచభౌతిక శరీరం అంటే ఏమిటి అనే వరకు నీకు తెలుసు. ఇప్పుడు దీని మూల కారణం ఏది అనేది ధార చక్రం. అది శ్రీ. అక్కడి నుంచి మొదలు శ్రీ విద్య. ఆవిడ శ్రీగా కూర్చుని ఉంది. ఏమ్మా ఆ శ్రీ నువ్వు అవుతావు అంతే కదా. మనసు తీసేస్తే నువ్వేమవుతావు? నీలో నీవుగా ఉంటావు. నీకు భావాలు పక్క వాళ్ళవి, వెనక వాళ్ళవి, ముందు వాళ్ళవి ఏవి లేవమ్మా. మనసే లేదు నీకు. చిన్నపిల్లాడిలా నేను చేసేసింది అనుకో అమ్మవాడు. ఈ త్రిమూర్తుల్ని ఏం చేసింది అనసూయదేవి? అవునా? ఆత్రేయ అనసూయ కదా. అది చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే పాపం నాన్నగారు అవన్నీ రిఫర్ చేయలేదు. నేను నాకు అప్పచెప్పారు ఆ డ్యూటీ. ఆయనే పలుకుతాడు. ఆవిడ ఏం చేసింది? మాకు వివస్త్రవై, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వివస్త్రవై మాకు భోజనం పెట్టు అని. ఎంత పరీక్షది, అవునా? అప్పుడు ఆ తల్లి ఏం చేసింది? ఇగో ఈ నామాన్ని పట్టుకుంది. అర్థమైందా? అది ఎక్కడ నాము, ఎక్కడ పురాణాల్లో అక్కడ అలా వాళ్ళు బహిర్గతం చేశారు పురాణాల్లో. అమ్మా వాళ్ళ ముగ్గురిని చిన్నపిల్లల్ని చేస్తుంది. ఎన్ని జన్మల ఎన్ని పాటలేదు. దాని అర్థం ఇది. పుణ్యమో ఇది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులే సన్యం ఇచ్చింది అమ్మ. ఆ తల్లి మహాపతివ్రత సన్యం ఇచ్చింది అని. దట్ ఈస్ ఎ బ్యూటీ. చూసారా అమ్మ? ఇక్కడ ఏంటి? ఇక్కడ మనుషులు కాదు, ఇక్కడ నాదము. ఏమో కుచద్వయి అంటే ధారాకాశం. మనకు కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అన్నము ఆకాశం నుంచి వస్తుంది కదా. మనం కూడా అదే తాగుతున్నాం. అమ్మవారి సన్యములు అనే అనుకోవాలి. వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, అన్నం ఇంటికి వస్తుంది, తింటున్నాం పప్పు చేసుకొని, నెయ్యి వేసుకొని, కొత్త ఆవకాయ వేసుకొని. ఇంతే కదా. ఇది అలా మీరు ఆ దృష్టిగా ధారాకాశము అంటే అదనమాట.
అందుకే అంటుంటారు చూడండి, కొద్దిగా మనసు పెద్దది చేసుకోండి, మరీ చిన్నగా మీరు ఆలోచన చేస్తే ఎలా? అవునా? ధారాకాశం అంటే మనసు పెద్దది చేసుకోండి అని. రూ. 10 ఇచ్చే చోట రూ. 5 ఇవ్వండి. ఏంటమ్మా మీ లెవెల్‌కి అంతేనా అంటారు. అంటే కొద్దిగా పెరుగు అని, మనసులో పెరుగు అని. అది స సర్వసాధారణమైన జీవన విధానంలో. కానీ యోగంలో నువ్వే ఆకాశము. అందుకే మీ పెద్ద గురువు గారు ఏమంటారు? శివదృష్టి సమదృష్టి. ఆకాశవై బ్రహ్మ. నువ్వే ఆకాశం రా వెధవా అంటారు. అవునా? అందుకే ఆకాశమే నీ హద్దు. నీ హృదయమే నీ హద్దు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను అనుకోవటం ఎందుకురా? చెయ్యి. పక్షికి అది రెక్కలు ఉన్నాయి కాబట్టి ఎంతవరకు ఎగురుతుందో ఎగరని. ఇంతవరకే ఎగరాలని ఏం లేదు కదా! ఎటన్నా పోతుంది. దాని ఇష్టం. ఆకాశం అంతా తిరుగుతుందది. అవునా? అలా మనకు గూడా ఏంటంటే, మనం ఏంటంటే మనం గూడా అంత ఎదిగాము అంటే, అంత గొప్ప భావాలొస్తాయి. ఋతుంబరా ప్రజ్ఞలు గొప్ప గొప్ప భావాలు, ఆలోచనలు, గొప్ప ఫలాలు పొందాలి అంటే, నువ్వు పెరగాలి. పెరిగితే అటువంటివన్నీ నీకొస్తాయి. లేదు అంటే ఉన్న దాంట్లో తృప్తి పడాలి. అర్థమైందా? అది. ఈ నామం యొక్క మళ్ళీ జీవితంలో మళ్ళీ నేను హ్మ్. ఆ తల్లి నాకు చెప్పి నేను ఆ! నాభ్యాల వాళ్ళ రోమాలి లతాఫల అనేది కప్పులుంటే అమ్మవారిని నా మంత్రం, నా తంత్రం అన్నట్టు ఆదిశంకరాచార్యులు వారు చెప్పినప్పుడు ఆ మంత్రం చెప్పుకుంటూ తెలియక చేసినా, తెలిసి చేసినా క్షమించమని మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అని ఆ తల్లికి విన్నవించుకుంటూ ఈ నామాన్ని పరిసమాప్తం చేస్తున్నాను.